రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై నుంచి ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుప్పీ నుంచి సిమ్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. హరిపుర్దార్ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వెళ్తుండగా వెహికల్ నియంత్రణ కోల్పోవడంతోనే లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై నుంచి ఓ ప్రైవేట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుప్పీ నుంచి సిమ్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హరిపుర్దార్ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వెళ్తుండగా వెహికల్ నియంత్రణ కోల్పోవడంతోనే లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ మూవీ టీమ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. అర్ధరాత్రి టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాలని బుక్ మై షోకు ఆదేశించింది. జీవో నంబర్ 120 ప్రకారం 350 రూపాయల లోపే టికెట్ ధరలు ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇకపై టికెట్ రేట్లు పెంచుతూ ఎలాంటి మెమోలు ఇవ్వద్దని సూచించింది హైకోర్టు. వాదనల సందర్భంగా కోర్టు తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా ఆలోచన విధానం మారదా అంటూ అధికారులపై ఫైర్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ నిలదీసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని అడిగింది. అర్ధరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు పెంచుతూ మెమో జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. రాజాసాబ్ మూవీ టీమ్ కు హైకోర్టులో షాక్ తగిలింది. అర్ధరాత్రి టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాలని బుక్ మై షోకు ఆదేశించింది. జీవో నంబర్ 120 ప్రకారం 350 రూపాయలలోపే టికెట్ ధరలు ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇకపై టికెట్ రేట్లు పెంచుతూ ఎలాంటి మెమోలు ఇవ్వద్దని సూచించింది హైకోర్టు. వాదనల సందర్భంగా కోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా ఆలోచన విధానం మారదా అంటూ అధికారులపై ఫైర్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ నిలదీసింది. ఇక తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని అడిగింది. అర్ధరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు పెంచుతూ మెమో జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే మహిళ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మీర్పేటకు చెందిన సుష్మకు 4 ఏళ్ల కింద యశ్వంత్ రెడ్డితో పెళ్లి జరిగింది. వీరికి యశ్వర్ధన్ రెడ్డి అనే 10 నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మనస్తాపానికి గురై
సుష్మా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కూతురు మనవడు మరణాన్ని చూసిన సుష్మా తల్లి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే మహిళ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మీర్పేటకు చెందిన సుష్మకు 4 ఏళ్ల కింద యశ్వంత్ రెడ్డితో పెళ్లి జరిగింది. వీరికి యశ్వర్ధన్ రెడ్డి అనే 10 నెలల బాబున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మనస్తాపానికి గురై సుష్మ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కూతురు మనవడు మరణాన్ని చూసిన సుష్మ తల్లి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో 36 మంది మోస్ట్ వాంటెడ్ సభ్యులున్నట్లు చెప్పారు. మొత్తం 63 మందిలో 18 మంది మహిళలు, 45 మంది పురుషులున్నట్లు తెలిపారు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్. వీరిపై 1,19,00,000 రివార్డు ఉందన్నారు. ఛత్తీస్గఢ్ సర్కార్ చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా సరెండర్ అయినట్లు చెప్పారు. తక్షణ సాయంగా 50,000 రూపాయల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. బస్తర్ డివిజన్లో మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, దంతేవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో చూసినట్టయితే ఒకేసారిగా 63 మంది నక్సల్స్ లొంగిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇందులో చూసినట్టయితే మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి నక్సల్స్ చూసినట్టయితే కూడా 35 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి విభాగంలో చూసినట్టయితే వాళ్ళు 18 మంది, అదేవిధంగా 45 మంది పురుషులు కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళందరిపైన కూడా 1,19,00,000 రూపాయల రివార్డు ఉంది. దాంతోపాటుగా ఈ ఛత్తీస్గఢ్లోనే వివిధ డివిజన్కి సంబంధించి ఫ్లాటూన్లలో పనిచేస్తున్నటువంటి ఈ మావోయిస్టులందరూ కూడా ఒకేసారి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పునరావాసకు సంబంధించినటువంటి ప్యాకేజీకి దానికి ఆకర్షితులయ్యారు. అయితే లొంగిపోయిన వారికి చూసినట్టయితే మొదటగా ఒక్కొక్కరికి 50,000 రూపాయల ప్యాకేజీని ఇస్తున్నారు. దాంతోపాటుగాను వీళ్ళు క్యాడర్ వైజ్గా చూసినట్టయితే 2 లక్షల నుంచి ఒక్కొక్కరి తలపైన కూడా 11 లక్షలు, అంటే 11 లక్షలు ఉంది, 5 లక్షలు, 3 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళపైన రివార్డు ఉంది. కాబట్టి ఆ రివార్డును కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతూ ఉంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసినట్టయితే ఇటీవల మొత్తం మీద 1,230 మంది నక్సల్స్ లొంగిపోవడం అనేది కూడా చాలా వరకు పోలీసులు భారీ విజయంగా భావిస్తున్నారు. దాంతోపాటు మావోయిస్టు పార్టీ అనేది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా వరకు చివరి దశకు చేరుకుందని కూడా తెలుస్తూ ఉందని ఇటు ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్తున్నారు. దాంతోపాటు ఐజీ అయినటువంటి సుందర్ రాజు కూడా ప్రకటనలో వెలువరించడం జరిగింది. దాంతోపాటు మావోయిస్టులు పునరావాసకు సంబంధించి మార్గ్కి సంబంధించినటువంటి ఒక ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అభివృద్ధితో పాటుగాను వారికి ఎవరైతే నక్సల్స్ లొంగిపోయారో వారికి నైపుణ్యం ఇచ్చి వివిధ శిక్షణకు సంబంధించి పునరావాసాన్ని కల్పిస్తున్నారు. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన అవగాహన పనులు ఉంటే వారికి ఆ అవగాహన కల్పించి కూడా మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసేలాగా కూడా చాలా వరకు మార్గ్కు సంబంధించినటువంటి విధానాలతో కూడా మొత్తం మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆకర్షితులైనటువంటి దంతేవాడ, బస్తర్ వంటి ప్రాంతాలలో వివిధ డివిజన్లో ఉన్నటువంటి నక్సల్స్ 63 మంది ఇటు దంతేవాడలోని ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు కూడా లొంగిపోవడం అనేది కూడా చాలా వరకు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక మరికొంతమంది నక్సల్స్ కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని కూడా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. జ్యోతి. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.
जनवरी 2026 को पूरे बस्तर रेंज में पुनः मार्गिंग पुनर्वास से पुनर्जीवन एक अभियान चलाया जा रहा है, जो कि छत्तीसगढ़ शासन की पुनर्वास नीति के तहत माओवादियों से अपील करता है कि आप उनकी खोखली विचारधारा को छोड़कर मुख्य धारा से जुड़े, जिसके परिप्रेक्ष्य में आज कुल 63 माओवादी ने आत्मसमर्पण किया है, जिनमें से इनामी माओवादी 36 माओवादी हैं। अगर महिला की बात करें तो महिला 18 और पुरुष 45 माओवादी जिन्होंने आत्मसमर्पण किया। अगर इन पर कुल इनाम की राशि देखी जाए तो 1,19,50,000 रुपये है। बड़े कैडर्स में अगर देखा जाएगा तो जो माओवादी ने जिन्होंने आत्मसमर्पण किया है, ये बीजापुर इलाके, नारायणपुर इलाका और फिर कालाहांडी, वहाँ से भी इन्होंने आत्मसमर्पण किया है। DVCM रैंक में देखें तो कालाहांडी एरिया कमेटी सचिव पाकलू उर्फ रेनू है, और भैरमगढ़ एरिया कमेटी में देखें तो मोहन कड़ती और भैरमगढ़ एरिया कमेटी इंचार्ज सुमित्रा DVCM है। इसके अतिरिक्त कंपनी नंबर 10, कंपनी नंबर 1, कंपनी नंबर 7 ये PLGA के कंपनी नंबर कंपनीज हैं जिनके माओवादी ने आत्मसमर्पण किया है। पिछले 22 महीने में दंतेवाड़ा में 571 माओवादियों ने आत्मसमर्पण किया, जिसमें से 201 पर शासन द्वारा पूर्व से इनाम घोषित था, और लोनो वराटू के तहत अब तक 1223 माओवादियों ने आत्मसमर्पण कर चुके हैं। मेरा आप लोगों के से माध्यम से मेरा अपील यही कि उनकी खोखली विचारधारा को छोड़कर आप मुख्य धारा में जुड़े। छत्तीसगढ़ शासन पुनर्वास नीति के तहत आपको प्रोत्साहन राशि 50,000 रुपये, और इसके अतिरिक्त कौशल विकास के साथ प्रशासन के साथ मिलकर हम लोग ट्रेनिंग प्रोवाइड करते हैं उनकी इच्छानुरूप जिस ट्रेड में वो ट्रेनिंग करना चाह रहे हैं, जिसमें प्रतिमाह 10,000 रुपये भी उनको मिलता है। और ट्रेनिंग के दौरान उनको वो किट भी प्रोवाइड किया जाता है जिसकी वो ट्रेनिंग ले रहे हैं। ఏపీ బాపట్ల జిల్లాలో ఆర్టీసీ బస్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తుండగా చిరకాలవారిపాలెం గ్రామ శివారు మలుపు దగ్గర అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్ వేగాన్ని కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్ స్టీరింగ్ స్ట్రక్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పుల తడకగా మారాయి. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో ప్రత్యక్షం కావడం, చనిపోయినోళ్లకు ఓట్లు ఉండడం, బతికున్నోళ్ల ఓట్లు గల్లంతు కావడం, కొన్ని చోట్ల డబుల్ ఓట్లు నమోదు కావడం, ఇంటి ఓనర్కు తెలియకుండానే ఇంటి నంబర్పై ఓట్లు రావడం వంటి విచిత్రాలెన్నో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలోనూ కనిపిస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 66 డివిజన్లకు సంబంధించి అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ఇప్పుడు గందరగోళానికి తెరలేపింది. ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో డివిజన్లో 4,327 నుంచి 6,486 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఆయా డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆ జాబితా చూసుకుని ఆందోళనకు గురవుతున్నారు. డివిజన్ కు సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల ఓటర్లు అధిక సంఖ్యలో లిస్టుల్లో కనిపించడంతో డివిజన్లలో ఉండే రిజర్వేషన్ మారిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఓటర్ల జాబితా తికమకగా ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లీడర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామీణ ఓటర్లు కూడా చేరడం, ఒక డివిజన్ కు చెందిన వారు మరో డివిజన్లో కనిపించడం, చనిపోయినా కూడా ఇంకా ఓటర్ లిస్టులో ఉండటం, కిరాయిదారులు వెళ్లిపోయినా ఇంకా అక్కడే ఓటర్లుగా చూపించడం వంటి అనేక తప్పిదాలు దొర్లినట్లుగా గుర్తించిన అధికారులు ఓటర్ల జాబితా సరిదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. వార్డు, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు జాబితాలను తీసుకుని మార్పులు చేర్పులు చేసే పని ప్రారంభించారు. ముసాయిదా జాబితా పూర్తిగా ఇంటి నెంబర్ల ఆధారంగా చేయడంతో సమస్యకు కారణంగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి డబుల్ ఓట్లు వచ్చినట్లు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మేము గత 20 ఏళ్ల నుండి మేము స్థానిక సంస్థలలో పోటీ చేస్తున్నాం, కానీ ఇటువంటి ఓటర్ జాబితా మా చరిత్రలో చూడలేదు ఇంతవరకు కూడా. నగరాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకొని ప్రసాదంగా పంచినట్టు డివిజన్ను నెంబర్లతో చేసిన తప్పిస్తే స్థానికంగా ఓటర్లు వాళ్ళు ఉన్నారా లేరా, ఆ బూత్ ఆ డివిజన్ పరిధికి వస్తుందా రాదా, అది ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా అనాలోచితంగా ఈ ఓటర్ జాబితా ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే ఒక ఓటర్ కూడా స్థానికంగా తన నాయకుని ఎన్నుకోలేని పరిస్థితి ఉంటుంది. లిస్టులో ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటోలు ప్రింట్ అయ్యాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 7వ డివిజన్లో 1,275 ఓట్లు వేరే గ్రామాల అడ్రస్ తో నమోదయ్యాయి. ఇలాంటి తప్పులన్నీ సవరించిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని నేతలు కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు 66 డివిజన్లుగా మార్చిల్లు. గతంలో 60 ఉండే, అంతకుముందు 50 ఉండే.
తర్వాత ఈ ఒక్కొక్క డివిజన్ నుంచి వెళ్ళి ఇంకొక డివిజన్లకు ఓట్లు షఫ్లింగ్ కూడా అయిపోయినాయి. అంటే కాంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థి కూడా రిజర్వేషన్ కూడా అనుకూలించకపోవచ్చు వేరే దాంట్లో పడడం మూలంగా. కాబట్టి సవరణ అనేది కంపల్సరీగా చేయాలి. దీంట్లో అవకతవకలు అనేటివి చాలా జరిగినాయి. పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయకపోవడం మూలంగా కొందరు చనిపోయిన వాళ్ళవి కూడా అటనే ఉంచిళ్ళు, కొన్ని మిగతా బ్రతికున్న వాళ్ళవి కూడా ఓటు లేనటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఓటర్ జాబితాల్లో జరిగిన తప్పులు తెలుసుకునేందుకు నగరంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓటర్ జాబితా తప్పులపై ఆరా తీశారు. మున్సిపల్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన సమస్య రావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. జరిగిన తప్పులకు కారణాలు తెలుసుకోవడంతో పాటు ఏ డివిజన్కు ఆ డివిజన్ ఓటర్లను సరిదిద్దే పనిలో పడ్డారు. చేనేత అంటే సాంప్రదాయం, చేనేత అంటే కళ, చేనేత అంటే మన సంస్కృతి. కాలానికి అనుగుణంగా మారుతూ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది చేనేత రంగం. ఇప్పుడు అలాంటి కళతో నల్గొండ జిల్లా చెండూరు మండలం నుంచి పద్మాంజలి పట్టుచీరలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు సాధిస్తూ చేనేత కళాకారులు మరోసారి తమ ప్రతిభను చాటుతున్నారు. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా చేనేత చీరలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సాంప్రదాయం, ఆధునికతను మేళవిస్తూ చేనేత కళాకారులు పట్టు చీరలను నేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర అవార్డులు కూడా అందుకుంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జాతీయ అవార్డులతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఇక్కత్ చీరల తయారీలో సిద్ధహస్తులైన వీరు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పద్మాంజలి పట్టు చీరలతో మార్కెట్ను ఆకట్టుకుంటున్నారు. నకిలీ ప్రింట్లతో ఇక్కత్ చీరలు మార్కెట్లోకి రావడంతో ఇక్కత్కు డిమాండ్ తగ్గినప్పటికీ చండూర్ చేనేత కార్మికులు నిరుత్సాహపడలేదు. కంచి పట్టు చీరలకు దీటుగా తమదైన శైలిలో పద్మాంజలి పట్టు చీరలు నేస్తూ తగిన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గత కొంతకాలంగా నేను చేనేత వృత్తిలో కొనసాగుతున్నాను. నేను ఫస్ట్లో మగ్గం నేసినాను, ఒక 30 సంవత్సరాలు మగ్గం నేసినాను. ఇప్పుడు డిజైనర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మగ్గం కూడా వస్తుంది, నాకు అన్ని పనులు వస్తాయి. మాది దగ్గర పద్మాంజలి శారీస్ స్పెషల్ మా దగ్గర తయారయ్యేది. ఇప్పుడు మాత్రం కంచి పట్టు, అంత ముందు ఉప్పాడ, కోట అలాంటివి అన్ని రకాలు తయారైనాయి. పోచంపల్లి శారీస్ కూడా అయినాయి. ఇప్పుడు మాత్రం కంచిపట్టు స్పెషల్ వెండి జరీతోని తయారవుతుంది. సిల్క్ కూడా చాలా నాణ్యతతోని కూడిన సిల్క్ తెచ్చి వాడతాము. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఆలోచనలతో చండూరు మండలంలో పద్మాంజలి పట్టు చీరల తయారీ ప్రారంభమైంది. ఆధునిక జకార్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ స్వచ్ఛమైన వెండి జరీతో ప్రత్యేక డిజైన్లను చీరలపై ఆవిష్కరిస్తున్నారు. మాస్టర్ వీవర్స్ కు మెటీరియల్ అందజేస్తూ వారికి నచ్చిన డిజైన్లను తయారు చేయిస్తున్నారు. నా పేరు రమేష్, నేను చెండూరు ఉన్నాను. నేను ఇక్కడ పద్మాంజలి శారీస్ నేస్తున్నాను. నా పని వచ్చి ఒక చీర తయారవడానికి కనీసం 30 రోజులు అవుతుంది మాకు నేయడానికి. ఎందుకంటే ఇది చాలా ప్యూర్ కంచిపట్టు శారీస్ కాబట్టి దీని మెటీరియల్ అంతా చాలా హై కాస్ట్ వాడతారు అనమాట. ఒక జరీ వాడాలన్నా కానీ ఏదైనా వాడాలన్నా కానీ ఎక్కువ వాడుతున్నాం, కాస్ట్లీ రేటే వాడుతున్నాం అనమాట. ఒక చీర తయారవడానికి 1 రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఏదైనా కానీ 1 రోజులు అవుతుంది. మార్కెట్లో పద్మాంజలి పట్టు చీరలకు మంచి డిమాండ్ ఉండటంతో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని నేతన్నలు చెబుతున్నారు. ఒక్క చీర తయారవ్వడానికి 20 నుంచి 30 రోజులు పడుతుంది. ఒక్కో చీర ఖర్చు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది.
భార్యాభర్తలతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక్కో చీరను కళాఖండంలా తయారు చేస్తున్నారు. ఉప్పాడ జాందాని, కోట జాందాని, ఖాదీ జాందాని, ట్విల్ శారీస్ వంటి ప్రత్యేక డిజైన్లను తయారు చేస్తున్నారు. చండూరు మాస్టర్ వీవర్స్ వద్ద 100కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నేను గత 35 సంవత్సరాలుగా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. నేను నాతో పాటు ఒక 35-40 కుటుంబాలకు పని కల్పిస్తూ జీవనం సాగిస్తున్నాం. మొదట్లో పోచంపల్లి ఇక్కతు శారీసు తయారు చేసేవాళ్ళం. ఉండగా పోచంపల్లి ఇక్కత్ శారీస్తో పాటు కంచి పట్టు చీరలు, ఉప్పాడ జామ్దాని పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు, కోటా పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలు కొత్త రకంగా తయారు చేయాలనే కాన్సెప్ట్తోనే పని మొదలుపెట్టి కొత్త రకాలు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇది నా వృత్తి. ఈ డిజైన్ల మగ్గం నేస్తున్నాను. ఇది పద్మాంజలి శారీస్. ఈ డిజైన్ 25 నుంచి 30 రోజుల వరకు పడుతుంది చీర. ఈ వృత్తి చేయడంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనివల్ల ప్రభుత్వం నుంచి మాకేమైనా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మహిళలు ఈ పని చేయడంలో కొంచెం ప్రాధాన్యత మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాము. చేనేత రంగానికి ప్రభుత్వం మరింత తోడ్పాటు అందించాలని చండూరు చేనేత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వమే చేనేత చీరలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే నేతలకు భరోసా లభిస్తుందని చెబుతున్నారు. గతంలో మాదిరిగా సబ్సిడీ పథకాలు కొనసాగితే పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేనేతకు చేయూత అందిస్తే నేతన్నల జీవితాల్లో వెలుగు నింపినట్లే అవుతుంది అంటున్నారు చండూరు చేనేత కార్మికులు. మట్టి బొమ్మలకు కుంచెలతో రంగులద్ది ప్రాణాలు పోస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని మహిళలు. వారంతా కళాకారులకు మించిన నైపుణ్యం కలిగిన వారు. వారి టాలెంట్తో నిర్మల్ కొయ్య బొమ్మలను మరిపించేలా అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నారు. వారు చేసిన మట్టి బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు రూట్ మార్చారు. ఒకప్పుడు మట్టితో రంజన్లు తయారు చేయటమే తెలిసిన ఆ చేతులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ రంజన్లు మాత్రమే ప్రసిద్ధి. దీంతో సమ్మర్లోనే వీటి అమ్మకాలు ఉంటాయి. తర్వాత వీళ్ల చేతికి పని ఉండటం లేదు. ఆదివాసీ మహిళలకు మట్టితో అందమైన కళారూపాలు చేయటం నేర్పించారు అధికారులు. 50 మంది మహిళలకు నెల రోజుల పాటు శిక్షణ అందించారు. 21 రకాలకు పైగా వస్తువులను చేయటం నేర్చుకున్నారు మహిళలు. వీళ్ళు తాత ముత్తాత నుంచి ఇదే పని చేస్తున్నారు, కుమ్మరి పని. వీళ్ళకు డెవలప్మెంట్ కమిషన్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ దీనిలో వర్క్షాప్లో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళు రంజన్ తప్ప వేరేది ఏం తయారు చేయడం లేదు కాబట్టి వీళ్ళకు కొత్త డిజైన్స్ నేర్పియాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ ఇది. అయితే దీనిలో ఇక 30 మంది ఆడవాళ్ళకు కొత్త డిజైన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మా కార్పొరేషన్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి కూడా టీఏడిఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఇన్వైట్ చేస్తారు. అక్కడ తీసుకొచ్చి వీళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలి. ఆ విధంగా కూడా మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తుంది కార్పొరేషన్. ఇంట్లో అలంకరణ కోసం వాడే అందమైన వస్తువులు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చాయ్ కప్పుల నుంచి అవి అందించే ప్లేట్లు కూడా మట్టితో తయారు చేశారు. దానికి రంగులు అద్దారు. పెన్ స్టాండ్, కిడ్డీ బ్యాంక్, కొంగలు, పులులు, గొర్రె బొమ్మలు తయారు చేశారు. మార్కెట్లో గిరాకీ కూడా బాగుంటోందని తెలిపారు. మరింతగా మార్కెట్ సదుపాయం కల్పించారని కోరుతున్నారు మహిళలు. అన్ని విధంగా నేర్పుతున్నారు మేడం సారు. అంటే మంచిగా అనిపిస్తున్నాయి మాకు కూడా. రంజన్ల కంటే ఇవే చేసుకోవాలా, కూర్చున్న జాగా మంచిగా ఉన్నది. 150 రూపాయల రంజన్ పోతే ఇది చిన్న వస్తే కానీ 200, 150, 300కు పోతాయి అని చెప్పిండు సారు. చేసుకోండి అంటున్నాను. మంచిగానే ఉంది. ఎందుకంటే మాది కుండలు రంజన్లు చేస్తాం కానీ 3 నెలలే. ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అన్నట్టుగా. మనకి ఇళ్ళల్లో ఉండేది చేను పనికి పోతాము. 3 నెలల పని చేసి చేను పనికి పోతాం. అయితే చేను పనికి పోయే బదులు ఇది వేసుకోవచ్చు ఇంట్లో. మా సార్ మేడం అక్కడి నుంచి వచ్చి మాకు మంచి పని నేర్పిండ్లు. అన్నీ నేర్చుకున్నాం. కమలం పూలు, గొర్రెలు, ఏనుగులు, కుక్క బొమ్మలు, పవర్స్, గైన్లో పెట్టే డిజైన్స్లు అన్నీ నేర్చుకున్నాం. పెయింటింగ్ వేస్తే మేమే చేసినామా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద చేస్తే అంతే రేటు ఉంది.
ఇంత చిన్న చేస్తున్నారు కదా, మీరు మంచిగా నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అని మేడం సార్ చెప్పింది. కుండలు తయారు చేసే మహిళలకు అద్భుతమైన నైపుణ్యం ఉందంటున్నారు నిపుణుడు మణి. అలాంటి నైపుణ్యం, కళను బయటికి తీసుకురావడానికి మట్టితో కళాఖండాలు తయారు చేయటానికి శిక్షణ ఇచ్చామన్నారు అధికారులు. ఒక సంవత్సరం పొడుగున వారికి ఉపాధి ఉండేటట్టుగా మేమేం చేస్తున్నామంటే ఒక ట్రైనర్ని పిలిపించాం బీహార్ నుంచి. అతను వచ్చి ఇక్కడనే ఉండి వారికి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, కమర్షియల్ డెకరేటివ్ ఐటమ్స్ చేస్తూ ఉన్నాడు. టైల్స్ కింద ప్రతి ఇంటిలో మంచి అలంకారమైన వస్తువులన్నీ చేసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ శిక్షణ తీసుకున్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి పిఎంఈజీపీ కింద 2 లక్షల లోన్ కూడా ఇస్తాము. ఈ మట్టితో చేసే ఆకృతులన్నీ కూడా పర్యావరణానికి చాలా హితువైనవి కనుక మన జిల్లా ప్రజలందరికీ నేను కోరుకునేది ఏమంటే వీరు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ను ఒకసారి వచ్చి చూడండి, చూసి మీరు ఖరీదు చేసి మీ ఇంట్లో పెట్టుకోండి. అట్లాగే ప్రతి పాఠశాలలో వీరితోని ట్రైనింగ్స్ కూడా ఇప్పియాలి. కళాఖండాలు తయారు చేస్తున్న మహిళలకు రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. మరింత మంది మహిళలు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వీళ్లు చేసే ప్రోడక్ట్స్ కి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని కోరుతున్నారు మహిళలు. మేడారంలో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే గాక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గిరిజనులు, ఆదివాసీలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతర సమయంలో జనం ఎక్కువ వస్తారని ముందస్తుగా వచ్చని చెబుతున్నారు భక్తులు. మేడారంలో రష్పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులతోటి అయితే కిటకిటలాడుతున్నాయి. జాతరకు సమీపిస్తున్న కొద్దీ వచ్చే భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈసారి మేడారం మహాజాతరను విశిష్టతను తెలిపే విధంగా 100 సంవత్సరాలు నిలిపే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. గద్దెల ప్రాంగణం కూడా చూడొచ్చు, గతంలో కంటే కూడా చాలా వెడల్పైంది. సేమ్ టైంలో గద్దెలతో పాటు గద్దెల ప్రాంగణం ఇవంతా కూడా వెడల్పు చేశారు. తర్వాత ఇక్కడ గుడి సంబంధించినటువంటి పునర్నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి దేవతా విగ్రహాలు ఉండవు, లేకపోతే ఎలాంటి వేద మంత్రోచ్చరణలు పూజలు ఉండవు. కేవలం ఆదివాసీల సాంప్రదాయం, వాళ్ళ నమ్మకంతో ఈ జాతర అంతా కొనసాగుతుంది. చూడొచ్చు, ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో అయితే మొత్తం ఇటు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారికి ప్రధానంగా చీర సారతో పాటు బెల్లం సమర్పించడం అనేది చూస్తారు. బెల్లం సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు కూడా తమ మొక్కులు చెల్లించుకోవడం అయితే సాధారణంగా కూడా జాతర సమయంలో చూస్తే 4 రోజులు కాబట్టి అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ఉన్నటువంటి రోజులు మొత్తం కూడా భక్తులతో ఆలయం ఇక్కడంతా కూడా భక్తులతో కిటకిటలాడతాయి. ఆ 4 రోజుల పాటు కూడా కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ సమయంలో చాలామంది మొక్కులు చెల్లించుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చీర సారా కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిండు? భోజరు. ఏది మరి ఇంత ముందు వచ్చిండ్రు? మరి కొంచెం జనం రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి ముందే వచ్చేసిన, ఇంకా ముందు బాగుంటుంది. ఎట్లుంది ఈసారి జాతర అంతా చూస్తే? ఇక్కడ చాలా మారింది, మార్పిడి. అమ్మ, ఇదివరకు వచ్చినప్పుడు ఇప్పటికి జాతర ఏమైనా తేడా కనబడుతుందా? మంచిగా అవుతుంది. ఏమైపోతుంది? అంతా మారింది, మంచిగా కొత్త అన్ని కొత్తగా చేసిర్రు. ఎట్లా అనిపిస్తుంది? రోడ్లు కానీ మంచిగా అనిపిస్తుంది. చూడవచ్చు, వచ్చిన భక్తులు ముందస్తు బెల్లం కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. ఎట్లా ఉంది ఈసారి మేడారం? ఇదివరకు వచ్చారా మీరు? ఎప్పుడు వస్తూనే ఉంటాం. ఇదివరకు వచ్చినప్పుడు మేడారంకు ఇప్పుడు వచ్చిన మేడారంకి ఏమైనా తేడా అనిపిస్తుందా? ఈసారి ఇంకా ఎక్కువ రష్ ఉన్నారు. మరి ముందుగా వచ్చారు? ముందు వస్తేనే రష్ ఉన్నారని వచ్చాము, ఇప్పుడు కూడా ఉన్నారు. సో జాతరలో జరుగుతున్న పనులు కానీ ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంది అప్పటి జాతరకి ఇప్పటికి? బాగుంది. మేము ముందు వచ్చినప్పుడు ఇంకా బాగుంది, ఇప్పుడు చాలా మంది అయినరు, ఇక కొంచెం తోపులాట ఉంది. సో ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించినటువంటి భక్తులు జాతర సమయంలో మొక్కులు చెల్లించుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందస్తు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సమయంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒకరో ఇద్దరో వచ్చైనా సరే ఖచ్చితంగా మేడారంలో తమ మొక్కులు చెల్లించుకోవడం అనేది వస్తుంది. మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించి కూడా ఇవాళ ఇటు మంత్రి సీతక్క తర్వాత జిల్లా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర పర్యటనలు చేస్తూ కూడా జాతరకు సంబంధించినటువంటి పనులన్నీ మరింత ముమ్మరమయ్యే విధంగా కూడా చూస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, V6 న్యూస్. మహాజాతర దగ్గర పడుతున్నా మేడారంలో పనులు సగమైనా పూర్తి కాలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు
తక్కువ టైంలో ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను పార్టీ నేతలతో కలిసి దర్శించుకున్నారు రామచంద్రారావు. స్థానిక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక మేడారంలో సౌకర్యాలు, వసతులపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. మా పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ ఇవాళ మొక్కు తీర్చడానికి రావడం జరిగింది. ఈ సమ్మక్క సారలమ్మ ఈ పరిసరంలో ప్రభుత్వం అనేక రోజులుగా మీ పనులు మొదలు పెడతాను అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా మా తరఫు నుంచి పరిశీలించాం. ఇంకా 10-15 రోజులు మాత్రమే అసలైన జాతరకు సమయం ఉంది. ఇప్పటికే పనులు సగం కూడా పూర్తి కానట్టు మనకు కనబడతా ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క పన్ను మొదలుపెట్టినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ 15 రోజుల సమయంలో మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి కూడా అనుమానంగా ఉన్నది. ఇంకా ముందుగానే మొదలుపెట్టేది ఉండే అసలు. సరే ఏదో మొత్తానికి మొదలుపెట్టుంటే బాగుంటుండే, కానీ ఇంకా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ నుంచి లక్షలాది కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఒక షెడ్యూల్ తెగలే కాదు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ వారు మొక్కు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వేగవంతం చేయండి, రోడ్లు మరమ్మతు చేయండి. మీరు హెలికాప్టర్లు వచ్చిపోతున్నారు, మీకు తెలియకపోవచ్చు. రోడ్లు మరమ్మతు చేయండి, సౌకర్యాలు పెంచండి. చాలా రద్దీ ఉంటుంది, జనం చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పటికీ ఈరోజు ఇంకా 15 రోజులు ఉండగా కూడా ఇంకా రద్దీ అలా బాగుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఇక్కడ సౌకర్యాలు, పనులు అన్నీ కూడా వారు వేగవంతం చేసి పూర్తి చేసి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో రామరాజు కొత్త షోరూం ప్రారంభమైంది. షోరూంను రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ మేఘాస్వరూప్ ప్రారంభించారు. రామరాజ్ కాటన్ వ్యవస్థాపకుడు అండ్ చైర్మన్ కెఆర్ నాగరాజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ధోతీల అమ్మకాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని రామరాజ్ కాటన్ సంపాదించుకుందన్నారు. యువతలను ఆకర్షించే వివిధ రంగుల టీషర్ట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. రాజీ లేని నాణ్యతే మంత్రంగా ముందుకు సాగుతున్నామన్నారు చైర్మన్ కెఆర్ నాగరాజు. మారుతున్న జీవన శైలి ధోతీలు, విలువ జోడింపు, యువతకు తగ్గినట్లుగా వినూత్న ధోతీల పరిచయం చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్లు నరకానికి దారులుగా మారాయి. గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నత భవిష్యత్తున్న యువకులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. రహదారి మొత్తం ప్రమాదకరంగా మారడంతో అదుపు తప్పి వాహనాలతో సహా కిందపడి ప్రాణాలు పోవడంతో పాటు తీవ్ర గాయాల పాలై నెలల తరబడి అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో గతేడాది జరిగిన 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మంది మృత్యువాత పడ్డారు. 895 మంది గాయాల పాలయ్యారు. నేషనల్ హైవే 65 పై రోజు 10 సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు ప్రమాదం జరగని రోజు ఉండదు. హైవేపై రాత్రి సమయంలో లైట్ల వెలుతురు ఎదురెదురుగా పడి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు వాహనదారులు. గ్రామాల వద్ద వాహనాలు ఇష్టారాజ్యంగా తిరుగుతుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. తరచూ ఎవరో ఒకరు వాహనంపై నుంచి కింద పడటం, గాయాల పాలవటం చూస్తూనే ఉంటామని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ పటన్ చెరువు నుంచి బొంబాయి పోయే హైవే రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చాలా స్పీడ్లో వెహికల్స్ చాలా స్పీడ్లో పోతున్నారు. మళ్ళీ అదేవిధంగా ఈ సదాశివపేట దగ్గర కూడా ఈ రింగ్ రోడ్ పైన కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్లు వేసేస్తే చాలా బాగుంటుంది, ప్రజల జీవితాలు కూడా కాపాడినట్లు అయిపోతుంది అని గవర్నమెంట్ వారికి
మనవి చేయడం జరుగుతుంది. గుంతల కారణంగా ప్రమాదాల బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయి. రోడ్లపై గుంతలను చూసుకోకుండా అలాగే వచ్చేయడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి ఎదురుగా వేగంగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నాయి. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, జోగిపేట దారిలో నక్కవాగు వంతెనలు దాటాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన సమయంలో కొన్నిసార్లు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలా కూడా చాలా మంది మరణించారని అంటున్నారు. ప్రాణాలు పోతున్నాయి చూసుకోకుండా, ఎందుకంటే పెద్ద హైవే ఇది, బండ్లు స్పీడ్లో వస్తున్నాయి కాబట్టి చాలా పెద్ద నైట్లో అయితే మరీ ప్రాబ్లం అవుతుంది, పగలిగిన ప్రాబ్లం అవుతుంది. ఒక్క దగ్గర కాకుండా మనకి ఇప్పుడు పడంచేరు మొదలుకుంటే మన జైరాబాద్ వరకు నేను చూస్తున్నా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో మంది చనిపోతున్నారు. ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యొక్క చేస్తే పబ్లిక్ ప్రాణాలు కాపాడిన అయితే కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కావాలని ఒక 4-5 విలేజ్ల నుంచి కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలి. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆరూరు లేదా మన ఏమంటావు ఇది కంకోల్ దగ్గర కూడా యాక్సిడెంట్లు అయినాయి. ఒక ఫ్లైఓవర్ వేయాలని చాలాసార్లు చెప్పినాము. ఒక ఫ్లైఓవర్ కావాలి, దయచేసి ప్రభుత్వమా లేకపోతే ఇంకెవరా ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలని మేము కోరుకుంటున్నాము. గుంతలమయంగా మారిన రోడ్డు ఎంతో మంది యువకుల ప్రాణాలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ ప్రమాదకరంగానే ఉన్నాయి. గతంలో నేషనల్ హైవే 65 పై జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు అధికారులు. రహదారిపై బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో రీసెర్చ్ చేశారు. కొత్త టెక్నాలజీ ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ఏ విధంగా నివారించవచ్చు అనే అంశాలను చర్చించారు. బైపాస్ వల్ల ఇక్కడ అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ లేకపోవడం వల్ల ఇటు వెల్టూరు, నిజాంపూర్, మాచేరెడ్డిపల్లి, పొట్టిపల్లి తదితరాల గ్రామ ప్రజలు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇక్కడ నుంచి రవాణా వెళ్ళడం జరుగుతుంది. మరి వ్యవసాయదారులు ఎక్కువగా వ్యవసాయ భూమిపైన ఆధారపడి రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వారి యొక్క వరి ధాన్యాలను కానీ ఇతర ధాన్యాలను సదాశివపేట మార్కెట్ తీయడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారి ఇక్కడ నుంచి అటు దాటాలంటే ఎంతో మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. NH 65 పై ఉన్న మార్గి చౌరస్తా, సత్వార్, బుచ్చినెల్లి, బుర్దిపాడు, అల్గోల్, హుగ్గెల్లి, రాయిపల్లి, దిగ్వాల్, చింతల్గఢ్, కొత్తూరు, లింగంపల్లి, కంకోల్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, అరూర్, MRF, ఆత్మకూర్, సదాశివపేట పట్టణంలోకి వెళ్లే చౌరస్తా, నందికందితో పాటు పలు చౌరస్తాల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్, కార్లు, ఆటోలు, ట్రాక్టర్ డ్రైవర్లు జంక్షన్ల వద్ద రహదారి దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ సమీపంలోని బైపాస్ రోడ్డులో ఉన్న అల్గోల్ చౌరస్తాను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా అవి వెలగడం లేదు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. మన పడంచేరు నుంచి జైరాబాద్కి వెళ్ళే హైవే పైన అక్కడక్కడ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. నిన్నటికి మొన్న చూసుకుంటే కంది దగ్గర, మన అలాగే సదాశివపేట దగ్గర, అలాగే మన మధుకూరు చౌరస్తా దగ్గర, అలా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వీటి నియంత్రణ కోసము ప్రభుత్వము ఫ్లైఓవర్ అన్నా కట్టాలి, పోలీసు వ్యవస్థను పెట్టి కొంచెం కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో పాటు ఇండెక్స్ బోర్డులు, స్టాపర్లు, బారికేడ్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించాలని పబ్లిక్ కోరుతున్నారు. ఖమ్మంలో ప్రతిరోజు వ్యర్థాలు డంప్ చేసే డంపింగ్ యార్డ్స్ కు స్థలం సరిపోవట్లేదు. ప్రస్తుతం 1,00,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు డంపింగ్ యార్డ్స్ లో నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యర్థాలను బయోమైనింగ్ తో శుద్ధి చేసి వాటి నుంచి వచ్చిన మట్టి, ప్లాస్టిక్, రాళ్లు, ఇతర వస్తువులను బయటకు తరలిస్తేనే ఖాళీ స్థలం అందుబాటులోకి రానుంది. బయోమైనింగ్ తో పాటు ఏ రోజు వ్యర్థాలను ఆ రోజే ప్రాసెస్ చేసే పద్ధతిని తీసుకొస్తేనే ఈ సమస్యకు చెక్ పడుతుంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని దానవాయిగూడెం, రామన్నపేటకు ఆనుకొని 38 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది. ఖమ్మం కార్పొరేషన్ అయిన తర్వాత దానవాయిగూడెం, రామన్నపేట విలీనమయ్యాయి. ప్రజల ఇళ్ల నుంచి చెత్త కూడా భారీగా పెరిగింది. ప్రతిరోజు 2 టన్నుల నుంచి 2.5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంప్ చేసేందుకు దానవాయిగూడెం వద్ద 38 ఎకరాల్లో లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించారు. నగరంలో తడి పొడి చెత్త సేకరించి ఈ యార్డులోనే పడేస్తున్నారు. దాంతో ఇక్కడి వాతావరణం కలుషితమైంది. చెత్తంతా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కేబుల్లోని ఐరన్ లోపం, ప్లాస్టిక్ కోసం కొందరు చెత్తను తగలబెడుతున్నారు. దాంతో చుట్టుపక్క ప్రాంతమంతా వాసనతో, పొగతో నిండిపోతోంది. డంపింగ్ యార్డ్ మారుస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు.
కానీ వాళ్ళు కూడా మరి మర్చిపోయారు. ఎందుకు దీని మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదో, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ బీసీ కాలనీ నుంచి మొత్తం టీనేజ్ కాలనీ ప్లస్ బీసీ కాలనీ అటు పోతే దానాయకుడి కాలనీ, రామన్నపేట కాలనీ, ఇటు రాపర్తనగరు బైపాస్ రోడ్డు వరకు వస్తుందండి బ్యాడ్ స్మెల్. చలికాలంలో డంపింగ్ యార్డ్తో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాయంత్రం అయితే వ్యర్థాల నుంచి దుర్వాసన చుట్టుపక్కలకు వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అవుతుందంటే ఇంటి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చలికాలంలో యార్డులో మంటలు వ్యాపిస్తే వ్యర్థాలు కాలుతున్న సమయంలో వెలువడే పొగ పైకి వెళ్లకుండా కిందనే వ్యాపిస్తుంది. దీని కారణంగా నగరంలోని సగానికి పైగా ప్రాంతాలకు పొగ వ్యాపిస్తోంది. డంపింగ్ యార్డ్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలను బయోమైనింగ్ తో శుభ్రం చేయిస్తున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒక్కసారి సాయంత్రం పూట వచ్చి ఆడ ఉంటే ఎంత స్మెల్ వస్తుంది ఏమిటి అనేది కూడా మీరు ఆలోచించాలి. మానవత్వం ఆలోచించండి. చాలా మంది దెబ్బతింటున్నారు, ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. మాకు శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. తక్షణమే ఈ యొక్క డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ఎలక్షన్ టైంలో టీఎన్ఎస్ కాలనీకి వచ్చినప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో డంపింగ్ యార్డు వద్ద చెత్త సమస్యకు పరిష్కారం లభించాలంటే కొత్త విధానాలను అనుసరించాల్సిన విషయాన్ని మరిచారు అధికారులు. ఏ రోజు వ్యర్థాలను ఆ రోజే వేరు చేసి శుద్ధి చేస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనిపై గతంలో అధికారులు డిపిఆర్లు సిద్ధం చేసినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఖమ్మం కార్పొరేషన్లో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని ఏదో ఒక విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము ఏదో ఒకటి చేసి దీనికి నివారణ ఉపాయం చేస్తామని చెప్పి బయోమెట్రిక్ అని చెప్పి అటు చెట్లు నాటియటం, ఇటు పక్క ఈ మిషన్ల ద్వారాగా రీసైక్లింగ్ చేసి దాన్ని డివైడ్ చేసి పంపించడం చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చేసేటటువంటి పనులకి ఆ చెట్లు కూడా ఈ వాసనకి మగ్గి అవి కూడా ఎదుగుదల ఆగిపోయి అంతే ఆగిపోయినాయి. ఇక్కడ 400 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. మరి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నారు. ఈ వాసనలో ఉండలేక కొంతమంది చనిపోయారు కూడా. దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని ఇక్కడి నుంచి తక్షణమే వేరే ప్రజాక్షేత్రానికి దూరంగా తీసుకుపోవాలి. కాబట్టి మా ఆలోచనని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రోజువారీ వ్యర్థాలతో స్థలం కనుమరుగవుతుంటే మరోపక్క బయోమైనింగ్ తర్వాత వచ్చిన వస్తువులను నిర్వాహకులు బయటకు తరలించటం లేదు. బయోమైనింగ్ తో వెలువడే మట్టి, ప్లాస్టిక్, ఇతర వస్తువులను డంపింగ్ యార్డ్లోనే కుప్పలుగా పోసి ఉంచుతున్నారు. 4 ఏళ్లుగా బయోమైనింగ్ చేస్తూ వస్తున్న నిర్వాహకులు కొన్ని నెలలుగా వ్యర్థాలను బయటకు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం, ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలున్నాయి. 2 సంవత్సరాల క్రితం మా మిస్సెస్కి ఆ స్మెల్ ద్వారా లెన్స్ ఖరాబ్ అయ్యి మేము 6 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ బ్యాడ్ స్మెల్ వల్ల చాలామంది అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు. ధర్నాలు చేయడం కూడా జరిగింది చాలాసార్లు. మరి ఎవరు వచ్చినా కూడా చూసి అమ్మటే వెళ్ళిపోతున్నారు. గంటలలోనే అంతా క్లీన్ చేసేస్తున్నారు. మళ్ళీ యథాప్రకారంగా స్మెల్ వస్తూనే ఉంది. అసలే అరకొరగా ఉన్న డంపింగ్ స్థలాన్ని బయోమైనింగ్ నిర్వాహకులు ఆక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాత వచ్చే వస్తువులు, ప్లాస్టిక్, మట్టిని వెంటనే బయటకు తరలించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాత్రి ఏకంగా 5 షాపుల్లో దోపిడీ చేశారు. షట్టర్లు పగులగొట్టి 3 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు పంచాయతీ కార్యదర్శి బరపటి కృష్ణ. ఇంటి నిర్మాణం అనుమతి కోసం వచ్చిన వ్యక్తి దగ్గర 6,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి బరపటి కృష్ణని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.